హాయ్ గైస్, వెల్కమ్. ఇప్పుడైతే నేను 12వ అధ్యాయంలో పద్యాలు చెప్తాను. డైరెక్ట్ 12వ అధ్యాయం ఎందుకంటే దాంతో ఇంపార్టెంట్. అధ్యాయం పేరు వచ్చేసి భక్తి యోగం. ఫస్ట్ మనం చెప్పేదానికంటే ముందు భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 1 అని చెప్పాలా? సరే, చెప్తాను చూడండి. భగవద్గీత అధ్యాయం 12 శ్లోకం 1. శ్రీ అర్జున ఉవాచ. ఫస్ట్ శ్లోకం పేరు వచ్చేసి శ్రీ అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. పలికే విధానం వచ్చేసి ఏవం సతత యుక్తా ఏ భక్త స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. భావం వచ్చేసి అర్జునుడు ప్రశ్నించాడు. ఎవరినంటే శ్రీకృష్ణ భగవానుడు. మనకి ఇదంతా అవసరం లేదు, ఒక సింపుల్ షార్ట్కట్ చెప్తాను. శ్రీకృష్ణ ప్రభువు మిమ్మల్ని శ్రద్ధగా పూజించే సహకారవాదులు గొప్పనా లేక నిరాకారవాదులు గొప్పనా అని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించాడు. సహకారవాదులు అంటే శ్రీకృష్ణునికి రూపం ఉంది అని కొలిచేవారు. నిరాకారవాదులు అంటే శ్రీకృష్ణునికి రూపం లేదు అని కొలిచేవారు. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అని అడిగాడు. ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులుగా భావించబడతారు అని అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు. 2వ శ్లోకం శ్రీ భగవానువాచ. మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమా మతాః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాడు. భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను. నా స్వరూపం నన్ను మనసును స్థిరంగా నిలిపి అలౌకికమును అధికమైన శ్రద్ధతో నన్ను ఎవరైతే పూజిస్తారో వారే గొప్ప యోగ పరిపూర్ణలుగా భావించబడతారు అని నేను భావిస్తున్నాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే నన్ను శ్రద్ధతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళు గొప్ప యోగ పరిపూర్ణలుగా భావించబడతారని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు. అంటే దీంతో సహకారవాదులే గొప్ప అని అర్థం. మరి మనం 3వ శ్లోకం కూడా 3 మరియు 4 శ్లోకాలు చూసేద్దాం. ఈ రెండు అయితే కలిపి ఉంటాయి. 3వ శ్లోకం ఏతు అక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థామచలం ధ్రువం. ఇది కొంచెం పలకనీకి కష్టంగానే ఉంటుంది. ఏతు అక్షరమ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థామచలం ధ్రువం. అదే 4వది కూడా చూసేద్దాం. సన్నిమయ్య ఇంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మావేవ సర్వభూతాహితే రతః. సరిగా ఫస్ట్లో కొంచెం మిస్టేక్ పోయింది. సన్నిమయ్య కాదు, అది సన్నియం ఇంద్రియ గ్రామం. పలికే విధానం సన్నియం ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మావేవ సర్వభూతాహితే రతః. దీనికి భావం శ్రీ భగవానుడు పలికెను.
ఫస్ట్ దాంతో ఏం చెప్పారంటే సహకారవాదుల గురించి చెప్పారు. మరి గొప్పవాళ్ళని కూడా చెప్పారు కదా, మరి నిరాకారవాదుల గురించి కూడా చెప్పాలి కదా. కానీ నన్ను ఎవరైతే శ్రద్ధగా పూజించి మరియు ఇంద్రియాతీతనమును సర్వవ్యాపకమును అచించమును మార్పు లేని ఇదియు నిర్లక్ష్యమును స్థిరంగా అవ్యక్తమైన వారు నిరాకార భావమును పరిపూర్ణంగా ఉపాసించు సర్వభూతహితులైన వారు కూడా నన్ను పొందుతారు. బాయ్ గైస్. మీకు ఇంకా 3 పద్యాలు చెప్పాలంటే నేను కూడా నేర్చుకొని చెప్పాలి. బాయ్ గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయకపోయినా పర్వాలేదు, ఇంకా 10 మందికి షేర్ చేయండి.